ఉంటాయి. అవును కదా? నేను మీ కొరకు వేడుకోవడం, నా కొరకు మీరు వేడుకోవడం, లేకపోతే ఎవరో మన కొరకు వేడుకోవడం అనేదానికంటే కూడా సాక్షాత్ మనమే వెళితే ఆయన కార్యాలను మనం చూడగలుగుతాము. చరిత్రలో కూడా లేఖనాల్లో మన పితరులు అలాగే చేశారు. వాళ్ళకై వాళ్ళు దేవుని సముఖానికి వెళ్ళి ఉపవాసం ఉండి ఆ పత్రాన్ని పరచి ప్రార్థన చేసిన దైవజనులు, రాజులు కనిపిస్తారు. వాళ్ళకై వాళ్ళు ప్రభు వైపు తిరిగి ప్రార్థించిన ప్రార్థనా వీరులు కనిపిస్తారు. వాళ్ళకై వాళ్ళు అయ్యా మాకు ఏ దిక్కు తోచట్లేదు, మాకు ఏమీ అర్థం కావట్లేదు, మా శక్తి సరిపోవట్లేదు అని వాళ్ళకై వాళ్ళు ప్రార్థన చేసిన అనుభవాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఆ స్థానాన్ని మనం కూడా పోగొట్టుకోకూడదు. దేవుని ఎదుట నిలిచే ఆ స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనకై మనము ఆయన ఎదుట నిలిచి ఆ కార్యాలకి మనమే సాధనాలుగా నిలిచి ఉండడానికి మనం సిద్ధపాటు కలిగిన వాళ్ళమై ఉండాలి.